ప్రస్తుత పాకిస్తాన్ జట్టు బుర్రలేని జట్టు అని షోయబ్ అఖ్తర్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మండిపడ్డారు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన కోహ్లీపై అఖ్తర్ ప్రశంసలు కురిపించాడు. పాక్తో మ్యాచ్ ఆడాలని చెప్పినప్పుడు కోహ్లీ సన్నద్ధతతో వచ్చి సెంచరీ సాధిస్తాడు. కోహ్లీకి హ్యాట్స్ ఆఫ్. అతను సూపర్ స్టార్. తెల్లబంతి క్రికెట్ లక్ష్య ఛేదనలో ఎదురులేని మొనగాడు. ఆధునిక క్రికెట్లో గొప్ప ఆటగాడు. అతను నిజాయితీ కలిగిన వ్యక్తి. 14,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అతను 100 సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. ఇక భారత్ చేతిలో పాక్ ఓటమితో నేను నిరాశ చెందలేదు. ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసు. ప్రపంచమంతా 6 బౌలర్లతో ఆడుతుంటే పాక్ 5 ఎంపిక చేయలేదా? బౌలర్లకు బదులుగా 2 ఆల్రౌండర్లతో ఆడటం బుర్రలేని అర్ధరహిత నిర్ణయం. దీనికి ఆటగాళ్లను మాత్రమే నిందించలేం. వాళ్ళు కూడా జట్టు మేనేజ్మెంట్ మాదిరే తెలివి తక్కువ వాళ్ళు. ఏం చేయాలో వారికి తెలియదు. రోహిత్, కోహ్లీ, గిల్ మాదిరిగా వారిలో నైపుణ్యాలు లేవు. దిశానిర్దేశం లేకుండానే ఆడేందుకు వెళ్లారని అఖ్తర్ అన్నాడు.